నమస్కారం. మన ఊరు మన దేవాలయాలు కార్యక్రమానికి స్వాగతం. పరమ పవిత్రమైన ఈ కార్తీక సోమవారం నాడు మనం స్మరించుకోబోయే శైవ క్షేత్రం పర్లాకిమిడికి చేరువలో ఉన్న స్వయంభూ దేవాలయమైన నీలకంఠేశ్వర ఆలయం. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం. ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతంలోని పర్లాకిమిడికి చేరువలో ఉన్న నీలకంఠేశ్వర స్వామి ఆలయం. శంభుమీశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం. ఇది ఈ ప్రాంతంలో ప్రత్యేకత సంతరించుకుంది. ఏళ్ల సంవత్సరాల క్రితం గజపతిరాజు నిర్మించిన ఈ శివాలయంలో నీలకంఠేశ్వరుని రూపంలో శివుడు భక్తులకు దర్శనమిస్తాడు. ఆలయం గర్భగుడిలో ఉన్న శివలింగం 6 నెలల పాటు మహేంద్ర తనయ నదీ జలాల మధ్య దర్శనమివ్వటం ఇక్కడి ప్రత్యేకత. ఈ ఏడాది ఈ దివ్యక్షేత్రంలో ఈ అద్భుత దృశ్యం మరోసారి ఆవిష్కృతమైంది. అనాదిం హ్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమీశానమీడే. మహేంద్ర తనయ నది ఒడ్డున నీలకంఠేశ్వర ఆలయం ఉంది. వాస్తవానికి మహేంద్ర నది కంటే ఆలయం చాలా ఎత్తులో ఉన్నప్పటికీ నదిలోని జలాలు సహజంగానే శివుని లింగాన్ని తాకటం ఈ ఆలయ విశిష్టతగా చెప్తుంటారు. ప్రతి ఏటా జనవరి నెల నుండి జూన్ నెల వరకు గర్భగుడిలో ఎలాంటి నీటి జాడ కనిపించదు. కానీ జూలై నుండి డిసెంబర్ వరకు నీలకంఠుడు నీలకంఠుడిగా భక్తులకు దర్శనమిస్తాడు. గిరీంద్రాత్మజా సంగృహీతార్ధదేహం గిరౌ సంస్థితం సర్వదా పన్నగేహం. పరబ్రహ్మ బ్రహ్మాదిభిర్వంద్యమానం శివం శంకరం శంభుమీశానమీడే. శివునికి మహేంద్ర నది జలాలతో నిత్యం అభిషేకం జరుగుతూ ఉంటుంది. దీంతో భక్తులు స్వామివారి దర్శనానికి పెద్ద ఎత్తున వస్తారు. ఈ ఆలయం 1670లో గజపతిరాజు నిర్మించినట్టు చరిత్ర ఆధారాలు చెప్తున్నాయి. స్వయంభూ లింగంగా ఉన్న ఆలయ పరిసరాల్లో విభూతిరాళ్లు ఎక్కువగా ఉంటాయని ఇక్కడి విశ్వాసం. దీంతో 6 నెలల పాటు నదీ జలాలతో కలిసిన విభూతి అభిషేకం స్వామివారికి జరుగుతుందని భక్తులు చెప్తారు. చంద్రగాత్రం గణానంద పాత్రం త్రినేత్రం పవిత్రం ధనే శస్యమిత్రం అపర్ణా కళత్రం సదా సచ్చరిత్రం శివం శంకరం శంభుమీశానమీడే. అయితే గర్భగుడిలో చేరుతున్న నదీ జలాలను మోటార్ ఇంజన్లతో నీటిని తోడుతున్న అర్ధగంట వ్యవధిలోనే మళ్లీ ఆ గంగమ్మ స్వామిని అభిషేకిస్తుంది. ఈ నీరు ఆలయ గర్భగుడిలోకి ఎలా వస్తుందో మాత్రం నేటికి అత్యంత రహస్యంగానే మిగిలిపోయింది. శివం శంకరం శంభుమీశానమీడే. స్వయం యః ప్రభాతే నరశూలపాణే. కోటి లింగాల చెట్లు ఇక్కడి ఈ ఆలయంలో మరో ప్రత్యేకతగా చెప్తారు. సుపుత్రం సుధాన్యం సుమిత్రం. ఇక్కడి శైవ క్షేత్రానికి మరో ప్రత్యేకత ఉంది. తోబి తెల్లమచ్చలు వ్యాధితో బాధపడుతున్న వారు ఈ ఆలయంలో అభిషేకం చేయించి ఆ నీటిని సోకిన శరీర భాగాల్లో రాస్తే వ్యాధి నయమవుతుందని భక్తులు నమ్ముతారు. గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగమదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. ప్రస్తుతం దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్న ఈ పురాతన దేవాలయంలో కార్తీక మాస ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. వాగీశ విష్ణు సురసేవిత పాదపీఠం వామేణ విగ్రహవరేణ కళత్రవంతం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. భూతాధిపం భుజగభూషణ భూషితాంగం
ఇంతటి విశిష్ట చరిత్ర కలిగిన ఈ దేవాలయం అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో ఉన్న అత్యంత విశిష్ట కలిగిన ఈ దేవాలయం అభివృద్ధి చేయాలని భక్తులు కోరుతున్నారు. వారాణసీపురపతి భజ విశ్వనాథం. సీతాంశుశోభిత కిరీట విరాజమానం హాలేక్షణానల విశోషిత పంచబాణం నాగాధిపారచిత భాసుర కర్ణపూరం వారాణసీపురపతి భజ విశ్వనాథం. పంచాననం దురితమత్త మతంగజానాం నాగాంతకం ధనుజ పుంగవ పన్నగానాం దావానలం మరణ శోక జరాటవీనాం వారాణసీపురపతి భజ విశ్వనాథం. మరో వారం మరో దేవాలయం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.